జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల్లో ఎస్ఐ శ్రవణ్ రావు వేధింపులకు గురిచేస్తున్నాడని పలువురు బాధితులు నిరసనకు దిగారు. గతేడాది నవంబర్ 21న డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి దొరికిందని మరుసటి రోజు ఇస్తానని చెప్పిన ఎస్ఐ శ్రవణ్ 55 రోజులు అవుతున్నా బైక్ అప్పచెప్పలేదని బాధితులు వాపోయారు. అకస్మాత్తుగా బండిలో గుడుంబా దొరికిందని ఎస్ఐ చెప్పడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి తమను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చింతకుంట రామయ్యపల్లి గ్రామ కాంగ్రెస్ నేతను సంతృప్తిపరచడం కోసం తమను వేధిస్తున్నాడని, గుడుంబా దొరికిందని కట్టుకథ అల్లుతున్నాడని తెలిపారు. తమకు న్యాయం చేసి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. పగల కోసం పనిచేసింది 2 సంవత్సరాలు సత్యనారాయణ రావు చెప్పు 2 సంవత్సరాలుగా పర్సనల్ పగల కోసం పగల కోసం పనిచేసింది నువ్వు. నిన్ను నిష్పెట్టను. నువ్వు పగల కోసం పనిచేసింది నువ్వు. పగల కోసం పనిచేసింది 2 సంవత్సరాలు సత్యనారాయణ రావు చెప్పు 2 సంవత్సరాలుగా పర్సనల్ పగల కోసం